హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. అలానే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి బ్లాగ్స్తోని మీ ముందుకు వస్తున్న మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. రెండో భాగము రెండవ రోజు రామ రామ వై రామ 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 ఏ రామ రామ వై అయ్యో రాజులమ్మ రాడావేడు రామ రామ అయ్యో రాజులమ్మ రాడావేడు రామ రామ ఓరి ఎండుకొండ పౌడి కొండ రామ రామ అయ్యో ఎలవాడు శంకరుడ రామ రామ అయ్యో ఎలవాడు శంకరుడ రామ రామ ఎండుకొండ పౌడి కొండ ఎలవాడు లోకాల శంకరుడు కరుణ కంఠుడు కరుణి మనోహరుడు నీలకంఠుడు నిక్షేదునందుడే దండివాడు రా శంకరుడు రామ రామ నా శంకరుని రా పాడి ఉన్నవా రామ రామ ఓరి అమ్మవారు రా పార్వతి రామ రామ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకురాలు వాది పరాశక్తి జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి రాంబ శాంభవి అది శక్తి రామారు రామ రామ ఓరి అమ్మవారు రా పార్వతి రామ రామ ఓరి అమ్మవారు పార్వతి రామ రామ పార్వతి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కళ్యాణం ఆడింది. జానగిరులల్ల పార్వతీదేవి ఉన్నది. పార్వతీదేవి పరమేశ్వరుని కళ్యాణం ఆడింది. పంచానగిరులల్ల పార్వతీదేవి ఉన్నది. యావత్తు ప్రపంచం లోపల పార్వతీదేవంతా మాత లేదు. ఆ శంకరునంత దగు బండ కింద ఉన్న కప్పకు పిసరిగాల ఉన్న పురుగుకు అన్నం పెట్టి అర్ధాత శంకరుడు. ఆగో పార్వతి పరమేశ్వరుడికి అన్న బిడ్డ, శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత, గౌతునికి కోడలు గంభీరవాణి, గౌన్లాడి బిడ్డ గనసారి ఎల్లమ్మ, మాదుగులాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ. ఆగో లోకమాత అమ్మవారు రేణుక ఎల్లమ్మ. రేణుక ఎల్లమ్మ చరిత్రను ఓరావరామో నిన్న జరిగిన కథ. అమ్మవారు రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజును పెళ్ళాడి. ఆగో మరి అటువంటి ఒక్క కన్న తండ్రి లోకాల శంకరుడు బిడ్డకు ప్రేమతోని పెళ్లి చేసిండు. నా బిడ్డ నువ్వు కోరుకున్నట్టు ఆడదానికి ఉట్టలేదు, అవతారం ఎత్తిండు. మగవానికి ఉట్టలేదు, బిడ్డ మోక్షం ఎందిండు. నువ్వెట్లా చెమట లోపల ఉట్టినావు అదే ప్రకారంగా ఉట్టిండు ఈ మునిరాజు. జమదగ్ని మునిరాజు అంటే సామాన్యమైన ఓడు కాదు. నా బిడ్డ నువ్వు కోరుకున్నట్టు నీకు ప్రేమతోని పెళ్లి అయిందని చెప్పి కన్న తండ్రి సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు లోకాల శంకరుడు. కానీ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ పెళ్లి జరగంగా అటువంటి ఆరుగురు మరుదుల పిలిచి, ఆరుగురు బావల పిలిచి ఏమన్నది, నా పెళ్లి జరగంగా మీరు చూడద్దు, ఇక్కడ ఉండద్దు అని మెడల మీద కట్టలేసి ఎప్పుడెల్లగొట్టాను. ఆరుగురు మురులు కలకల కలకల కంట తాడ పెట్టుకుంటా మళ్ళీ సట్టించి శాపన పెట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయినరో. ఆగో మరి అమ్మవారు రేణుక ఎల్లవ్వ తల్లికి మరి ఒక్కొక్క రోజు గడిచిపోతున్నది. నా బిడ్డకు 4 వద్దుల నాగ వెళ్ళి ఎత్తనాని కన్న తండ్రి లోకాల శంకరుడు. ఊరగొమ్ముల మోతలు ఊళ్ళు తలడిస్తున్నాయి, రడవేడి మోతలు రాజ్యాలు తల్లడిస్తున్నాయి. ఆగో అట్లా ఒక్కొక్క రోజు గడిచి రోజు గడవంగా కన్న తండ్రి ఏమన్నాడు, నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నా అల్లుడా జమదగ్ని మీరిద్దరు అటువంటి ఒక్క రంగుల మాలు లోపల ఆకు మీద ఆటలాడుండ్రి, పోక మీద పొద్దు ఉంచుర్రి. 4 వద్దుల నాగ వెళ్ళి జరిపిస్తానని రంగుల మాల లోపల ఎప్పుడు ఉంచానో ఒక్కరోజు గడిచిపోతున్నది. అట్లా 2 రోజులు గడిచిపోతున్నాయి. 3 రోజులు గడిచిపోవంగా నా తెల్లవారితే నాగవెళ్ళున్నదయ్యో అయ్యో.
నాగవెల్లి సప్పుడు ఆగో ఊర గమ్ముల మూతలు ఊలుగలుస్తున్నాయి. అటువంటి ఒక్క నడబేడి మూతలు రాజ్యాలు వెళ్ళలేయంగా ఈ ఎల్లమ్మ నాగవెల్లి సప్పుడు ఓరి ఎక్కడికి పోతనే ఉన్నది, ఎక్కడికి పోతనే ఉన్నది. ఇక్కడికి దగ్గర ఉన్నదా కంచు గుబ్బల్ల కోటరా, ఆ కోట ఏలవాడు కార్తీక రాజు ఉన్నాడు. వాని పాపినట్ల మన్ను అయ్యా పాపకారి ముండ కొడుకు దోసగారి ముండ కొడుకు ఏమి ఎత్త ఉన్నాడు రామచరామరా, ఏమి ఎత్త ఉన్నాడు రామచరామరా. అయ్యో రామరామ సీతారామ రామచరామరా, ఏ రాజోతి మంటారమే రామచరామరా, రాజోతి మంటారమే రామచరామరా. అడు పాపకారి వాడు ఉండే ఓ దేవుడా, కార్తీక రాజు ఉండే నారాయణ. తమ్ముడా తమ్ముడా ఎక్కడిదిరా ఎటువంటి ఒకరిబడి మోతలు ఆగో మరి అటువంటి ఒక్క ఎక్కడికెళ్ళి వినబడుతున్నాయి అని ఎప్పుడు చెప్పనా. మరి చిన్నోడు మధ్య రంగం ఎక్కిండు అన్నా ఈ సప్పుడు ఎవరో కాదు రేణుక ఎల్లమ్మ నాగవెల్లి సప్పుడు అన్నాడు. రేణుక ఎల్లమ్మ నాగవెల్లి అన్నమాట శవనందు పెట్టలే. నాకు మనకు తెలవకుండా రేణుకెళ్ళమ్మ లగ్గం జరిగిందారు. తెల్లారితెల్లా ఈ సప్పుడు కైలాసం నుంచి వస్తుందా? ఒకవేళ ఇట్లా రేణుకెళ్ళమ్మకు ఇట్లా నాగవెల్లి ఇట్లా జరిగిన ఇద్దరు ఆల్మోలు ఒక్కడైతారు. అది నా కళ్ళమ్మంట ఆడదాన్ని కోమగడికి దక్కనిస్తారా, దాని సంసారం చేయనిస్తారా, దాన్ని పోగోయనిస్తారా, దాని పిల్లలు ఇస్తారా, దాన్ని బతకనిస్తారా, భర్త భర్తనిస్తారా, భర్తకు భార్యను వాపి భార్యకు భర్తను వాపి తల్లికి పిల్లలు వాపి పిల్లకు తల్లిని వాపి తల్లి జరిగే కట్టాల పాలు వేసి దాని అగ్గిని కాటంలో ఆరబెట్టి దాని బొక్కలు ఇట్ట లెక్క పెట్టకపోతే నా పేరు కార్తీక రాజు కాదన్నాడే కడుపు మనిషికి ఆవేశం లోపల ఆలోచన విధం తక్కువ ఉంటది. రేణుక ఎల్లమ్మ నాగెల్లి చెడగొట్ట ఉపాయం ఏమన్నా దోషనారా తమ్ముడా? నువ్వు మాకన్నా పెద్దోని నీకు తెలియని మాకేమి తెలుస్తుంది అన్న. ఎంత దూరం అయినా ముందుగా పుట్టినోడు ఇంటికి పెద్ద కొడుకు మంచోడు అయినప్పుడే ఇల్లు అంతా మంచిగుంటుంది. ఇంటికి పెద్దోడు తాగుబోతు లోపల తాగుబోతులు తయారైతాడు. నీకు తెలియని మాకేం తెలుస్తుంది అన్న. అందుకే తమ్ముడా పూడుపుడు కట్టం కానీ ఎంతసేపు పడైతుంది బాబు, అంతే ఎంతసేపు ఇల్లు కట్టాలంటే కొన్నేళ్ళు పడుతుంది. బాలసాలలో కెరక కూడగొట్టాలంటే 10 నిమిషాలలో కూడగొట్టాలి. అందుకని ఒక్క లగ్గానికి బలము చూడాలన్నా, ఒక్క భాయికి బలము చూడాలన్నా, పెళ్లికి ముహూర్తం నుంచి ముహూర్తం పెట్టాలన్నా, ఈ ఎల్లాయి లగ్గం కాడానికి కావాలన్నా, ఆడానికి లగ్గం 6 నెలలు వేయాలన్నా ఒక్క బ్రాహ్మణుడితోనే సాధ్యమవుతాయి, ఇతరులతో సాధ్యం కాదు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎందుకు పుట్టిండు? బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మస్కంధాలపై పుట్టిండు క్షత్రియుడు, బ్రహ్మతోడ ఎందుకు పుట్టిండు వైశ్యుడు, బ్రహ్మపాదాలు పుట్టిన 360 కులాలు శూద్రుడు. అందుకే మన శరీర భాగం లోపల శిరస్సు శ్రేష్టమే. ఈ తలకాయ చెప్పినట్టు ఈ అవయవాలు అన్ని ఆడతాయి. తలకాయ లోపల ఏది ఖరాబైనా కానీ అవయవాలు ఆడాయి. అందుకే బ్రహ్మ నొసడి ఎందుకు పుట్టిండు బ్రాహ్మణుడు. అందరూ బ్రాహ్మణుడు చెప్పినట్టే అందుకని ఏ పని కావాలన్న బ్రాహ్మణుతో అవుతుంది. కాబట్టి బ్రాహ్మణుడిగా చెంగట్టుకొని పోయి నాగల్ని ఎనబట్టి భార్యకు భర్తలు వాపి రాజపోతే పేరు కార్తీక రాజు కాదన్నదే పడుకో పాకు పిడకల బండ వచ్చిండు. నేనేమైనా కాదు నీకు నా పేరు
ఇప్పుడు ఆయనకి వచ్చింది. ఫోన్ సైడ్కు గల్లు గీ బ్యాగ్ బిడ్డని ఉన్నంత ప్రేమ కోరుకొని ఉన్నది. ప్రేమతో బిడ్డ. ఈ ఆరోజు బిడ్డలో రకాలు చూసుకుంటాం. చూడు, బ్రాహ్మణులు వచ్చి లబ్బర్ మనం చూడలేదు. ఓకే నువ్వు ఇటు ఉండవు ఎదురుగా వరుగులు కలిసిన కలవేదా? కనబడ్డా ఇద్దరు ఆడవాళ్ళు ట్రాక్ వచ్చాక చెప్పి ఓకే ఇద్దరు ఆడవాళ్ళు ఇరవాళ్ళు కొద్దిగా పేరు సరే. కావాలి. పార్వతమ్మ వేడికి వస్తున్నాడు. కార్తీక క్వశ్చన్ బాగా ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది ఓకే రమణ సీతారామ రామ ఏ చలో రామ సీతారామ రామ రామ జయ రామ బ్రాహ్మణయ్య వేషం కట్టుకోరి కార్తీక రాజు ఏనాడు వస్తున్నాడు అమ్మవారు పార్వతమ్మ కార్తీక రాజును ఏర్పాటు చేయలేదు అరెరరే నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ నా యొక్క అల్లుడు జమదగ్నిముని రాజుకు తెల్లవారితో నాగవెల్లి జరిగేది ఉన్నది పంచాంగం చూడు అంటనా అని బ్రాహ్మణయ్య బయటికి రావో దేవుడా పార్వతి వచ్చినది ఓ దేవుడా ఏమిటయ్య బ్రాహ్మణయ్య అడిగినట్టు వత్తివి అందమైన బ్రాహ్మణ చూసినట్టు వత్తివి సూటిగల్ల బ్రాహ్మణయ్య నా బిడ్డ రేణుకా ఎల్లమ్మకు లగ్గమైంది తెల్లవారితో నాగవెల్లి జరిగేది ఉన్నది 7 మేడల్ల కరి 7 మేడల్ల నా అల్లుడు నా బిడ్డ ఉన్నదయ్యా పంచంగము చూసి పరుగులు చెప్పవయ్యా ఓ బ్రాహ్మణయ్యా నేను గందికే వచ్చాను అనుకున్నాడు. తీసుకో ఈ టెంట్లేంది, బుగ్గలేంది, ఈ మందంకేంది? నా బిడ్డ రేణుకా ఎల్లమ్మకు కళ్యాణం అయింది అందుకనే ఈ టెంట్లు ఈ లైట్లు ఇవన్నీ కట్టించినాం తెల్లవారితే నాగవెల్లి ఉన్నది నాగవెల్లి నాకు దక్కే పిల్లము ఇంకొకటి పాలైపాయే ఇస్తారా ఇంకోటి తినబట్టే ఆ ఇస్తారు నేను ఇంకోటి తిని ఇస్తానా ఇస్తారు ఇస్తారా రంగుమాల మీద ఉన్నది వెనుక ఎల్లమ్మ అయ్యబోతున్నా అని రంగుమాల మీద కురికత్తున్నాడు కార్తీక రాజు చలో చలో బంగారు టూటియాల మీద ఊగుతున్నది చొలవారము అప్పుడు చూడు కార్తీక రాజు రేణుక ఎల్లమ్మని కన్న చూసిండు అయ్యయ్యో బాబారో బ్రాహ్మణయ్య నీ పేరేం పేరు? నా పేరు రేణుకా ఎల్లమ్మ. మీ అవ్వ పేరు పార్వతీదేవి. మీ అమరుదలు ఇచ్చింది నీ దగ్గరికి ఎందుకు? నీ చూసినా ఏందయ్యా గట్ల మాట్లాడుతున్నావు బ్రాహ్మణయ్యా? అయ్యో బ్రాహ్మణులు గట్ల మాట్లాడతారా? ఎంత మాట మాట్లాడుతున్నావమ్మా. నీ చెయ్యి చూసి నీ వరుగులు చూసి రమ్మన్నది మీ తల్లి. ఓహో నా చెయ్యి చూసి వరుగులు చూడు అన్నదా? నా భర్త జమదగ్నిముని రాజు. అయ్యా బ్రాహ్మణయ్య నీకు 10,000 నమస్కృతులు తండ్రి. కూడా ఏమంటున్నావేందయ్యా? ఏమిటది మీ ముచ్చట్టే కాదు నాది నాకేం వేరే సిలి పైస కడ సిక్కువాడు. కార్తీక రాజు చూస్తున్నాడు జమదగ్నిముని రాజు. నాకు దక్కే పిల్లలు నీవు దక్కించుకుంటే కదరా దాంతో నిన్ను సుఖపడిస్తారా అయిపడిస్తారా పిల్లలు కానీ ఇస్తానరా ఇక చూడు రాని మనసులో పెట్టుకున్నాడు. జమదగ్నిముడి రాజు దగ్గరికి వచ్చిండు. నీ పేరు జమదగ్నిముడి రాజా? అవునయ్యా. అయితే గాని చూసినట్టుకున్నది కొడుక సూర్యబలము నీది, చెప్పినట్టుకున్నది చంద్రబలము. 1 చక్ర మహాభోగి, 2 చక్ర పండిత, 3 చక్రాల ముల్లోక సంచారి, 4 చక్రాల ములోక పండిత, 5 చక్ర పర్వ పండిత,
అయ్యా ఇంత దెబ్బ కొట్టినవేందయ్యా బిడ్డ కానీ ఒక్కటే తక్కువ ఉంది నీకు ఏంటి పుట్టంగా నీకు రా పురుడనాలే బాయే పెరిగినాడు నా కొడుకో పేరు నీకు లేదురా పుట్టంగా మీకు పురుడు లేదు పువ్వులలో పుట్టిర్రు పువ్వులలో పెరిగిర్రు విద్య నేర్పిన మీకు గురువు లేరు అందుకని నిన్న మీ మామ శంకరుడు బట్టు బంగారం ఇద్దరికి లెక్క వేసిండు నాతోటి బ్రాహ్మణం తీసుకొచ్చి మీకు వరుగుడు చూసి మీకు లెక్క వేయలేదు కాబట్టి కొడుగా ఇద్దరు వరుగుడు కలవలేదు శివ 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 నీ భార్య వరకు హలో నీ వరకు పిల్లి వరకు ఉన్నది రా నా కొడుకు ఎలుక వరకు ఉన్నదిరా నా కొడుకు ఉన్నదిరా నా కొడుకు ఎలుక వరకు ఉన్నదిరా నా నరసింహ నమస్తే ఉన్నదిరా నా కొడుకు భార్య వరకు ఉండే నా కొడుకు అన్న ఉన్నదిరా నా కొడుకు శివ 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 ఇది కొడియే వరకు రా రండి కోడేడు వరకు రా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఊళ్ళో అయింది వాళ్ళు ఇక్కడ కొడుక మీ వరుగుడు కలవలేదు మునిరాజు రా రా రానా నేను ఏమంటే చెప్పవాలే నా కొడుక శివ 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 నేను ఎక్కడ పోదురా నా కొడుకు నేను నాకా వరుగురా నా కొడుక అయ్యా ఇది పులి వరుగురా నా కొడుకు పులి వరకు ఉండే నా కొడుకు వరుగుడు కలవలేదు మునిరాజు సెలవుకలతో వేసుకుని గారి కొడుక తెలిసి నాగెళ్ళి వేసుకుంటే మీ ఇద్దరాలు వాళ్ళ ఎవరిదో ఒక్కళ్ళకి అడ్డ ఉన్నది శివ 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 10 కాలాల పాటు మీ సంసారం పచ్చగా ఉండాలంటే కొడుక నా మాట పట్టుకొని నీ భార్యను వదిలిపెట్టి అడవిలో పోయి ఏ చెట్టు కిందనన్నా ఏ గుట్ట కిందనన్నా తపస్సు పట్టి భగవంతుని మోక్షం దొరికేదాకా కొడుక చేతిలో తీర్థము చెవుల గుమ్మపడి నాలుక మీద 4 లక్షలు నేర్చుకునేదాకా అన్న నువ్వు లేని విద్య గుడ్డి విద్య అన్న అన్న తరాలు మగలకు గండ ఉన్నది రా బోముని రాజా అగజూడు అవలాల అక్కలాల అలకించేటి దాతలాల కపట బ్రాహ్మణయ్య వేషము కట్టుకొని వచ్చి వరుగులు తప్పు చెప్పి ఏర్పడకుండా అక్కడికి వెళ్ళిపోయిండు కార్తీక రాజు కార్తీక రాజు ఎప్పుడు వెళ్ళిపోయాను జమదగ్ని ముని రాజు చూసిండు గుండెలకు వెళ్ళు అన్నయ్య కార్యాలు తల్లు అనే నిజమే నిజమే నాకు తల్లెవల తెలియదు నాకు తండ్రి ఎవల తెలియదు నాకు గురువెవల తెలియదు గురువు లేని విద్య గుడ్డి విద్య అయిందన్నాడు కాబట్టి ఇప్పుడే ఏగిరముగా మరి అడవి అద్దోన పడి లోపలికి పోయి ఏ పుట్ట మీద నన్నా ఏ గుడికా నన్నా తపస్సు పట్టుకొని నేను చేతుల తీర్థము చెవులోపల గోప్యం నిప్పుకొని వస్తా అని ఆ జమదగ్ని మునిరాజు అటువంటి కాళ్ళకున్న భారాన్ని పోలేదు చేతుకున్న కంకణం పోలేదు నాగో మరి నెత్తి లోపల ఉన్న జీలకర్ర బెల్లం తీయలేదు మరి అటువంటి జమదగ్ని మునిరాజు రేణుక ఎల్లమ్మ బేటికి వచ్చిండయ్యా జమదగ్ని మునిరాజు బామావో రేణుక ఎల్లమ్మ నాదా ప్రాణేశ్వర బామరావు జిందదానా ఓ రేణుక నా బామరావు జిందదానా ఓ రేణుక బామరావు చిన్నదానా ఓ రేణుకో చెప్పుతున్న ఒక్క మాట ఓ రేణుక నువ్వు శవనందు పెట్టరాదే ఓ రేణుక నేను అనవయ్య మాటలమ్మా ఓ రేణుక ఇక నువ్వు ఆలకించరాదే ఓ రేణుక బ్రాహ్మణయ్య చెప్పినట్టు నాకు గురువు లేని విద్య గుడ్డి విద్య అయింది కాబట్టి వల్ల బ్రాహ్మణయ్య చెప్పిన మాట పెడసవున పెట్టద్దు పెద్దల మాట పెరగన్ను సద్దు అన్నారు కాబట్టి తప్పకుండా వల్ల నేను అడవి అద్దోన పడి లోపలికి పోయి నేను తపస్సు పట్టుకొని చేతు లోపల తీర్థము చెవు లోపల గోప్యం చెప్పించుకొని వస్తా శివ శివ నీ నోట సెలవులు పెట్టే వరేనుక నీ నోట సెలవులు పెడితే వరేనుక ఇక నేను వస్తా వరేనుక ఇక కన్న తల్లి ఎల్లవరా ఎల్లవరా వారా ఎల్లవరా ఇక భర్త వాటలు ఇన్నది రా ఓ దేవుడా
ఇక జాలగుండ చల్లవానే ఎల్లవ్వకు ఇక గుండెలకు వెళ్ళవానే నారాయణ నారా మునిరాజా నారావు మునిరాజా మునిరాజా మనకు లగ్గం ఒక్కటాయినది ఓ నాదా ఎడవలేదే ఓ నాదా ఇక పశు పడ్డ మాయలేదు ఓ